Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. మనిషి చనిపోయిన కొన్ని గంటలకే శరీరం పాడవడం మొదలవుతుంది. ఆ బాడీని ఎక్కువ రోజులు దాచాలంటే ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడాల్సిందే. కానీ ఎలాంటి రసాయనాలు వాడకుండా ఒక మృతదేహాన్ని ఏకంగా 125 రోజుల పాటు అంటే 4 నెలల పాటు చెక్కు చెదరకుండా ఎలా కాపాడగలిగారు? అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తున్న ఈ ఘటన ఇప్పుడు ఇరాన్లో జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ వాతావరణం కారణంగా ఆయన అధికారిక అంత్యక్రియలు ఇప్పుడు అంటే దాదాపు 125 రోజుల తర్వాత టెహ్రాన్లో జరుగుతున్నాయి. ఇస్లామిక్ శాస్త్రాల ప్రకారం మృతదేహానికి రసాయనాలు పూయడం నిషేధం. మరి ఆంక్షలను ఉల్లంఘించకుండా ఒక దేశాధినేత భౌతిక కాయాన్ని ఇన్ని నెలల పాటు ఇరాన్ ఎలా భద్రపరిచింది? ఈ అసాధ్యమైన పనిని ఏ టెక్నాలజీతో సుసాధ్యం చేశారు? ఈ ఇంటర్నేషనల్ మిస్టరీ వెనుక ఉన్న ఆసక్తికరమైనటువంటి నిజాలేంటనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారాయి. సాధారణంగా ఏ దేశపు విఐపి చనిపోయినా వారి మృతదేహాన్ని ఎక్కువ రోజులు ఉంచడానికి ఎంబాల్మింగ్ అనేటువంటి ప్రక్రియను చేస్తారు. అంటే శరీరంలోని ద్రవాలను పూర్తిగా తొలగించి ఆ స్థానంలో ఫార్మాల్డిహైడ్ లాంటి బలమైనటువంటి రసాయనాలను పంపిస్తారు. దీనివల్ల బాడీ కుళ్ళిపోకుండా ఉంటుంది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విషయంలో ఇది సాధ్యం కాలేదు. ఎందుకంటే సున్నీ మరియు షియా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మృతదేహానికి కోతలు పెట్టడం కానీ ఇలాంటి రసాయనాలు ఎక్కించడం కానీ పూర్తిగా నిషేధం. అలా చేస్తే మృతుల పవిత్రతకు దెబ్బతీసినట్లేనని అక్కడ ఇస్లామిక్ చట్టాలు చెబుతున్నాయి. ఒకవైపు ఖమేనీకి ఇరాన్ ప్రజల్లో ఉన్న దైవ సమానమైనటువంటి ఇమేజ్, మరోవైపు మతపరమైనటువంటి కఠిన నియమాలు. దీంతో ఇరాన్ ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అప్పుడే వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అత్యాధునిక టెక్నాలజీని రంగంలోకి దించారు. రసాయనాల జోలికి వెళ్లకుండానే శరీరాన్ని భద్రపరచడానికి ఇరాన్ శాస్త్రవేత్తలు హై ప్రిసిషన్ మెడికల్ రిఫ్రిజిరేటర్ యూనిట్లను ఉపయోగించారు. ఇది సాధారణ ఫ్రీజర్ లాంటిది కాదు. ఈ యంత్రాల ద్వారా ఆ గదిలోని ఉష్ణోగ్రతను ఎప్పుడు ఖచ్చితంగా 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య కంట్రోల్ ఉండేలా చేస్తారు. కేవలం చల్లదనం ఉంటే సరిపోదు, గాలిలో తేమ శాతం తగ్గితే శరీరం ఎండిపోయి ముడతలు పడుతుంది. అందుకే బాడీ విచ్ఛిన్నం కాకుండా ఉండేలా హ్యూమిడిటీ స్థాయిలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఒక ఖమేనీ భౌతిక కాయాన్ని మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆ దాడుల్లో మరణించిన ఆయన కూతురు, అల్లుడు, కోడలు మరియు 14 నెలల చిన్నారి మనవరాలి మృతదేహాలను కూడా ఇన్నాళ్ళు పాటుగా చెక్కు చెదరకుండా కాపాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెక్ట్గా వాడితే ప్రకృతి నియమాలను కూడా కొంతకాలం ఆపొచ్చు అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఇస్లామిక చట్టాల ప్రకారం మనిషి చనిపోయిన 24 గంటల్లోపే అంత్యక్రియలు జరిగిపోవాలి కదా, మరి కొన్ని నెలలు ఎందుకు ఆగారు? ఇక్కడే ఇరాన్ మత పెద్దలు షియా చట్టాల్లోని కొన్ని ప్రత్యేక మినహాయింపులను ఉపయోగించారు. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, భద్రతాపరమైన ముప్పు ఉన్నప్పుడు, మృతదేహాన్ని వెంటనే పూడ్చి పెట్టలేని అసాధారణ పరిస్థితులు ఉంటే అంత్యక్రియలను వాయిదా వేయడానికి షియా చట్టం అనుమతిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం ఉండడంతో ఈ మినహాయింపులను ఉపయోగించుకున్నారు. సో ఇప్పుడు టెహ్రాన్లోని గ్రాండ్ ముసల్లా మైదానంలో ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇరాన్ ఆర్మీ ఒక భారీ జాగ్రత్త తీసుకుంది. 1989లో అయతుల్లా రుహెల్లా ఖొమైనీ చనిపోయినప్పుడు, 2020లో జనరల్ సులేమానీ చనిపోయినప్పుడు జనాలు లక్షల్లో పోటెత్తడంతో ఘోరమైన తొక్కిసలాటలు జరిగాయి. ఈసారి అలా జరగకుండా ఖమేనీ శవపేటికను ఒక ప్రత్యేకమైన క్లైమేట్ కంట్రోల్డ్ గ్లాస్ బాక్స్లో ఉంచారు. దానిపైన ఇరాన్ జెండా, జాతీయ జెండా తలపాగా ఉంచి అభిమానులు దూరం నుంచే సందర్శించేలా భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. కెమికల్స్ లేకుండా కేవలం అడ్వాన్స్డ్ మెడికల్ కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ సహాయంతో ఒక మృతదేహాన్ని ఇన్ని రోజులు పాడవకుండా ఉంచడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. మతం మరియు టెక్నాలజీ కలయికతో ఇరాన్ సాధించిన ఈ ఫీటు ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.